యాక్టివ్గా ఉన్న వాలంటీర్ ఒక్కరు కావాలి. యాక్టివ్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి బయట డైర్లో వాటర్ క్యాన్ పెట్టేస్తారు, అక్కడ ఉన్నారు నేను పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం చేసే యాక్టివిటీ ఏంటంటే గేమ్ ఏంటంటే మార్కెట్ గేమ్. ఏంటిది? మార్కెట్ గేమ్. ఏంటి? మార్కెట్లో ఏముంటాయి? ఏమేమి షాప్స్ ఉంటాయి? ఏమేమి షాప్స్ ఉంటాయి? కూరగాయలు ఉంటాయి, గ్రాసరీస్. ఓకే, సో ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని రకాలు ఉంటాయి కదా షాప్స్. రైస్ సంబంధించిన వెజిటేబుల్స్ మేడం ఎలా అన్నారు, నాన్ వెజ్కి సంబంధించి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈరోజు మనం ఆడబోయే గేమ్ ఏంటంటే, బాబు డోర్ క్లోజ్ చేయండి, ఏసీ పోతుంది. యా, మనం తీసుకోబోయే షాప్ ఏంటంటే వెజిటబుల్ షాప్. ఏంటిది? వెజిటబుల్ షాప్. వెజిటబుల్ షాప్ ఏముంటాయి? అదే ఏమేమి ఉంటాయి? ఆకుకూరలు. ఓకే కదా కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చినటువంటి వెజిటబుల్ ఒకటి మీరు తీసుకోండి అనుకోండి. అనుకున్నారా? ఏమనుకున్నారు మేడం? తీసుకోలేదు, ఆడపిక తీసుకోలేదు. చిక్కుడుకాయ సార్, మీ క్యారెట్. మీరు బీరకాయ, మీరు క్యారెట్. కాకరకాయ, క్యారెట్. మీరు దొండకాయ. వావ్ గ్రేట్. మీరు ఈ కూర ఓకే. నెక్స్ట్ మీరు సార్ గుమ్మడికాయ. మీకు సార్ మీరు నెక్స్ట్ బెండకాయ. ఓకే మేడం మీరు ఓకే ఓకే. సో దయచేసి ప్లీజ్ 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 దయచేసి సార్ దయచేసి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. మీరు ఎవరి కాలే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వెజిటబుల్ తీసుకున్నారు. ఇప్పుడు తను ఏం చేస్తారంటే మన దగ్గరికి వస్తారన్నమాట. బయటకు వెళ్ళింది కదా ఆవిడ మేడం మన దగ్గరికి వస్తారు. మేడం మనం ఏం చెప్తామంటే, మేడం మేము ఒక షాప్ పెట్టాం, కూరగాయల షాప్ పెట్టామని చెప్పాం. ఒక షాప్ పెట్టాం. ఈ షాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనుషులు ఎవరు మాట్లాడరు, ఐటమ్స్ మాత్రమే మాట్లాడతాయని చెప్తాం మనం. ఓకే, అప్పుడు మేడం రాగానే మీరేం చేయాలంటే మీరు తీసుకున్న పేర్లన్నీ కలిసి ఒక్కసారి పలకాలి. మీరు నేను 1 2 3 అంటాను, మీరు ఒక్కసారి చెప్పాలి. కానీ ఆ మేడం వినబడకూడదు. చెప్పాలి, వినబడకూడదు, కానీ ఆవిడకి కనిపెట్టాలి. ఓకే, ఆవిడకి అర్థం అవ్వకూడదు, కానీ ఆవిడ కనిపెట్టాలి. ఓకే, ఎక్కడైనా ఆవిడకి టమాటో అప్పుడు ఆవిడ చెప్తుంది ఓకే ఇది వెజిటబుల్ షాప్ అని. కాబట్టి ఇంకొక చిన్న కిట్ ఉంది, చిన్న ట్విస్ట్ ఏంటంటే బాగా వచ్చేసారు సార్. ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో ఆ పదం ఎక్కడి నుంచి వస్తుందో అది పాటగానే ఆటగానే చేయాల్సి. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. 1 2 3 అందరూ ఒక్కసారి అనాలి గట్టిగా. అందరూ ఒక్కసారి ఒకే వాయిస్ రావాలి. 1 2 3 చూడండి, ఇంకా వినబడిపోతుంది. 1 2 3 ఇంకా వినబడిపోతుంది. 1 2 3 ఇంకా వినబడిపోతుంది. అందరూ గట్టిగా మీ వాయిస్ పెంచాలి. 1 2 3 ఇంకా 1 2 3 ఓకే. 1 2 3 1 2 3 చూడండి, ఇంకా వినబడిపోతుంది. అందరూ ఒకసారి చెప్పాలి. 1 2 3 ఇంకా వినబడిపోతుంది మేడం. నేను 1 2 3 అంటే దానికోసమండి, అందరూ ఒకసారి చెప్పారండి. 1 2 3 ఇంకో క్లియర్ గా వినబడుతుంది. ఓకే, 1 2 3 సరే. ఇప్పుడు చూద్దాం, ఆడ వస్తారు, మీరు ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూద్దాం. సో అందరూ సైలెంట్ గా ఉండాలి ప్లీజ్. హలో మేడం, సైలెంట్ గా ఉండాలి ప్లీజ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ గా ఉండాలి. మీ పేరు ఏం పేరు మేడం? షాయిదా గారు. షాయిదా గారు ఏం లేదండి, మేము రీసెంట్గా ఒక షాప్ పెట్టాము. ఈ షాప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనుషులు ఎవరు మాట్లాడరు, ఇందులో ఓన్లీ ఐటమ్స్ మాత్రమే మాట్లాడతారు.
ఓకే, జనరల్ మీరు షాప్కి వెళ్తే మా దగ్గర ఇది ఉంది అది ఉంది అని చెప్తారు కదా ఎవరొకరు, కానీ ఇక్కడ ఈ షాప్లోని ఓన్లీ ఐటమ్స్ మాత్రమే మాట్లాడితే, కాబట్టి మీరు జాగ్రత్తగా విని ఇది ఏ షాప్ అనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే, ఆర్ యు రెడీ? రెడీ సార్. నో, ఇలా ఆర్ యు రెడీ? yes sir. ఓ yes, ఆర్ యు రెడీ? oh yes. ఆర్ యు రెడీ? oh yes. ఓకే, 1 2 3 కనుక్కోవాలి మీరు జాగ్రత్తగా, ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, వీరి గుమ్మడి పండు ఎవరు మాట్లాడకూడదు. ఈ షాప్ పేరేంటి? మీరు వినాలి, విని ఎవరు అక్కడ ఏం వినబడుతుందో మీరు జాగ్రత్తగా విని తిరగచ్చు. అటు ఇటు తిరగండి, అటు ఇటు తిరగండి. 1 2 3 మేడం మీరు కనిపెట్టలేకపోతే మీరు ఒక పాట కానీ ఒక యాక్టింగ్ చేయాలి. 1 2 3 ఓకే, 1 2 3 చూసుకోండి, మీ వినబడిపోతున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. 1 2 3 ఓకే, లాస్ట్ 3 ఛాన్సెస్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఓకే, లాస్ట్ ఛాన్స్. హలో, హాయ్. లాస్ట్ ఛాన్స్, జాగ్రత్తగా వినండి. 1 2 3 వినండి మేడం, జాగ్రత్తగా వినాలి. మీకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ చాలా అవసరం, లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. హలో హలో, జాగ్రత్తగా అందరూ ఒకసారి పలకండి. లాస్ట్ 1 2 3 బాగా వినపడిందబ్బా. ఓకే 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 మేడం ప్లీజ్. సో ఈ షాప్ ఏంటంటే మేడం సార్ సరే అయిపోయింది. ఇక్కడ దగ్గర ఏంటంటే మీ పెట్టిన షాప్ ఏంటంటే కూరగాయల షాప్ అన్నమాట. వెజిటేబుల్స్ అందరు కూడా పలుకుతున్నారు, ఒకసారి పలకండి. 1 2 3 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొకటి, మేడం కనుక్కోలేకపోయింది కాబట్టి మేడం ఏదైనా యాక్టివిటీ చేద్దాం. తర్వాత మేడంతో యాక్టివిటీ చేద్దాము. సో ఇప్పుడు మన